హలో, గుడ్ ఈవినింగ్. హ్యాపీ వినాయక చవితి. అందరూ మంచిగా ఉండాలని విఘ్నేశ్వరుని మంచిగా పూజించండి, పూజలు చేయండి, మంచి జ్ఞానం రావాలండి. మన మనకు కాదు, మన నాయకులకు మంచి జ్ఞానం రావాలి. ఎందుకంటే మన మధ్యలో వదిలేశారు కదా, ఓట్లు వేయించుకొని గెలిచి సీఎం పదవిలో కూర్చొని, డిప్యూటీ సీఎం పదవిలో కూర్చొని మన హోమ్ మినిస్టర్ అనిత పెద్ద ప్రలాభాలు పలుకుతుంది కదా. ఇట్లాంటి వాళ్ళందరికీ జ్ఞానాన్ని దయచేది కూడా, ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఈయన వారాహి అమ్మవారికి పూజలు చేసిండు. కానీ ఈ అమ్మగారులు వర్షంలో తడుస్తున్నారు, మీ చెల్లెళ్ళు మీ అక్కగారు వారిని పట్టించుకోవాలి. అదే చెప్పేది నీతులు, దూరేది ఇంకా ఫిలప్ చేసుకోండి మీరు. అలా ఉందన్నమాట మన పవన్ కళ్యాణ్ తీరు. ఏదో 20,000 కోట్ల ఏందో ఇచ్చాడని ఏదో ఒక ఛానల్లో చూపిస్తున్నారంట. ఎన్ని కోట్లు ఇచ్చినా వేస్టే. పక్కన ఉండి జనాలు సపోర్ట్ ఇచ్చి, ధైర్యం ఇచ్చి, మానసికంగా జనాలను బలపరచాలి. కానీ నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా వేస్ట్. వారాహి అమ్మవారికి పూజలు చేసావు కదా, ఉత్తేజ పూజలు చేస్తే కాదు, జనాలను తిరగాలి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోయిజం కాదు, రియల్ హీరోయిజం చూపించాలి. జగన్ అన్న ఒకసారి అధఃపాతాలనికి తొక్కుతాను, అంతఃకరణ శుద్ధితో సేవ చేస్తా అని చెప్పారు అసెంబ్లీ ప్రమాణ స్వీకారం రోజు. మర్చిపోయావా? అవన్నీ చేసి నిలబెట్టుకుని రియల్ హీరోగా అనిపించుకో. జనాలు ఎందుకు చెదపెట్టించుకుంటూ గెలుస్తానే ఎక్కువ. గెలిచిన దాన్ని నిలబెట్టుకుంటే సార్థకత అవుతుంది. హ్యాపీ వినాయక చవితి అందరికీ, ఫేస్బుక్ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.